ఈ రష్యాతో కొత్త అణుజలాంతర్గామి లీజు ఒప్పందం ఒకటి చేసుకుంది అని చెప్పి, కానీ వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా ఒక కమ్యూనికే రిలీజ్ చేసింది. అయ్యా ఇదే 2019 నాటిది, ఇవాళ మీరు కొత్తగా చెప్పడం ఏంది అని చెప్పేసి. ఇలాంటి కథనాలు ఈ టైంలో రావటం వెనుక ఎవరు ఉండి ఉంటారు? ఒకటి ఇప్పుడు మనం ఇది విషయం రష్యాతో మనకి స్నేహం ఉన్నదని నేను అమెరికా పెద్దేదో నిద్ర పాస్ చేసుకుంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే రష్యా వాళ్ళ అమెరికాకి మంచి సంబంధమే ఉన్నది, ప్రెసిడెంట్కి ట్రంప్కి ఇప్పుడు మంచి సంబంధం ఉన్నది. తర్వాత రష్యా వాళ్ళు సూపర్ పవర్గా వాళ్ళు చూడలేదు, చైనానే చూస్తున్నారు. రష్యా చెప్పాలంటే చాలా వరకు వాళ్ళకి ఆయిల్ రిసోర్సెస్ తప్ప కొంచెం డిఫెన్స్ ఆ ఎక్స్పోర్ట్ లిస్ట్ చూస్తే ఏం లేదు. అవి కూడా ఎలా చేస్తున్నారంటే వాళ్ళు కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు విశేషమైన లెబొరేటరీలు, ఆర్ట్లు, సైన్స్ మీద దాని మీద ఇన్వెస్ట్ చేశారు. అమెరికాతో సమానంగా సైన్స్ వెళ్ళారు రష్యా. ఇంకా అది వెస్టీజియల్ మిగిలిన బ్యాలెన్స్ అవి ఎంత ఉపయోగపడుతున్నాయి. రష్యా తగ్గిపోతుందని నిన్న ఎక్కడో అంటే అదేం తగ్గట్లేదు ఇలా అన్నారు, కానీ మెల్లిగా తగ్గిపోతుంది, పవర్ తగ్గిపోతుంది. ఆయిల్ మీద ఆధారపడి ఉన్నది. 1980 నుంచి 90 వరకు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేశాక ఆ యుద్ధం అయిపోగానే ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూలిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఏమవుతుంది? పుతిన్ ఎట్టేందర్లు మనిషి కాదు కదా, ఇప్పుడు 26 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇవన్నీ రష్యాతో స్నేహం మనకు కావాలి, ఎందుకంటే రష్యా స్నేహం చైనాతో ఎక్కువ ఉన్నది. మనం రష్యాను వదిలేయటానికి వీలు లేదు. మనకి మంచి మోడరేటింగ్ ఫోర్స్గా రష్యా చేస్తున్నారు. చైనాతో డిస్కస్ చేసి భారతదేశంతో తగువద్దు అని చేయటంలో రష్యా మనకు అవసరం, యునైటెడ్ నేషన్స్లో అవసరం. కానీ ఇది పెద్ద బ్యాలెన్స్ కాదు. బ్లూంబర్గ్ రాశారు, న్యూయార్క్ టైమ్స్ రాశారు, ఇది బ్యాలెన్స్ చేసి అమెరికన్స్కి నిద్రపోవట్లేదు. మనకి ఎప్పటి నుంచో 71 నుంచి రష్యాతో సంబంధం ఉన్నది. ప్రతి 20 సంవత్సరాలు రెన్యూ చేసుకోవాలి, దాదాపు ప్రతి సంవత్సరం 2 నాయకులు కలవాలి. ఇవన్నీ అందరూ ఒప్పుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. మన రష్యా స్నేహం యూరోప్ మీద కాదు, అమెరికాకు వ్యతిరేకం కాదు, అందరికి తెలుసు. సో అంతవరకు లేదు. కానీ మన నేబర్హుడ్లో పాకిస్తాన్ ఏంటి, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వీళ్ళందరూ చూస్తారు రష్యా చాలా దగ్గర, అది మన మంచిది. చైనా కూడా ఇది ఒక మెసేజ్. సో ఆల్ ఇన్ ఆల్ బ్లూంబర్గ్ ఆర్టికల్ రాశారు, ఎవరో రాయించారు. తర్వాత మీరు ఎప్పుడు న్యూయార్క్ టైమ్స్లో వారానికి ఒకసారి ఒక యాంటీ ఇండియన్ ఆర్టికల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా వాళ్ళే, ఎవరు భారత్ సంబంధించిన వాళ్ళు కాదు, ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇక్కడ స్టాఫ్ అంతా వాళ్ళే ఏదో రాస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అది కొంతవరకు పనిచేస్తుంది. కానీ ఈవేళ ఆ సోషల్ మీడియా, ఇన్స్టెంట్ న్యూస్, ఇన్స్టెంట్ టెలివిజన్ మీ ఫోన్ మీద అవన్నీ కొద్దిగా ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. మళ్ళాంటి వాళ్ళు చదువుకుంటాం రీసెర్చ్ కోసం, అంతవరకే. అది పెద్ద డ్యామేజ్ కాదు పుతిన్తో రష్యాతో. ఫ్యూచర్ ఎలాగుంటుంది చెప్ప. లాస్ట్ పాయింట్ రష్యా ఫిబ్రవరి 22 నుంచి అప్పుడు మనతో తగ్గించుకుందాం, పాకిస్తాన్తో వెళ్ళిపోదామని ఒక పెద్ద ఆలోచన వచ్చింది. మీరు అది రివ్యూ చేయాలి. భారతదేశం మనం వదిలిపెట్టేసి అమెరికాతో, యూరోప్తో ఉంటుంది, మనతో రావట్లేదు అని చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. యుద్ధం వచ్చాక వాళ్ళ అవసరం, మన అవసరం మళ్ళీ సిమెంట్ అవ్వింది. ఓకే, ఇంకొక అంశం సార్, పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతుందంట హఠాత్తుగా అమెరికా గుర్తించింది. ఎందుకంటే పాక్ అమెరికన్ నేషనల్స్ వాళ్ళని ఎవరినో 2 కిడ్నాప్ చేశారు, అదొక అంశం. రెండోది, అది నెపం పెట్టుకొని అర్జెంటుగా ఇమ్రాన్ని విడిచిపెట్టకపోతే మాత్రం చర్యలకు దిగాల్సి వస్తుంది, ఒక వార్నింగ్. అంటే అంత వాళ్ళ అవసరం, ఇందాక మీరు అన్నారు చూసారా, తన అవసరానికి అనుగుణంగా పొద్దునొక మాట, మధ్యాహ్నానికి ఒక మాట, సాయంత్రం ఒక మాట. ఇప్పుడు ఇది మరి ఆ సైనిక